హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ నానమ్మ కూడా చాలా చాలా బాగుంది. మరొక రెసిపీ తోటి మీ నానమ్మ మీ ముందుకు వచ్చేసింది. రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇది బాంగడాయి చేపండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే కొత్తవారు ఎవరైనా కనుక నేను మీ మద్దుకూరి అనేటువంటి నా కుకింగ్ ఛానల్ చూస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్లే నాకు బూస్టింగ్. మీ లైకింగ్లు నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి. మీరు ఎంతమంది చూస్తే మరిన్ని వంటలు అంత ఈజీగా మీ ముందుకి తీసుకురాగలను, చాలా ఈజీగా. తక్కువ మసాలా, ఎక్కువ రుచి. ప్రొసీజర్లోకి వెళ్తే 4 బాంగడాయి చేపలు కొంచెం కళ్ళుప్పు వేసుకుని, పసుపు వేసుకుని బాగా కుదుపుకోవాలి. ఇలాగా ఎప్పుడు కూడా చేపల్లో డైరెక్ట్గా చెయ్యి పెట్టేసి తిప్పేయకూడదండి, ముళ్ళు ఉంటే గుచ్చుకుంటుంది. ఇలాగా బాగా కుదిపిన తర్వాత ఉప్పు పసుపు పట్టిన తర్వాత చేపల్ని ఒక్కొక్క చేపని పట్టుకుని ఇలాగ కడుక్కోవాలి. చేపల మధ్యలో కొంచెం బాంగడాయి చేపకి బ్లాక్నెస్ ఎక్కువ ఉంటుంది. అది చేపని ఎడదీసుకుని నీట్గా కడుక్కోవాలి. ఇలాగా ఒక 10 సార్లు కడిగాను నేను. 10 సార్లు కడిగినా చేపను పట్టుకున్న బ్లడ్ ఇలాగే వస్తుందండి. ఎంత బ్లడ్ వస్తుందో చూడండి. అలా బ్లడ్ తోటి ఉన్న చేపే మనకి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. ఇలాగ ఒక 7-8 సార్లు కడిగేసుకున్న తర్వాత నేను రాయి పెట్టుకుని చిన్నగా పొలుసు ఉందనిపించింది, పొలుసు మొత్తం అలాగా తోముకున్నాను. నేను కడుక్కోవడానికి ఒక 5 నిమిషాలు టైము పట్టింది నాకు. మొత్తం చేపలన్నీ అలా కడిగేసుకుని నీళ్లు పోసుకుని 2-3 సార్లు ఇలా ఒడిసేసుకుని నీళ్ళు లేకుండా మొత్తం అన్నీ వంపేసుకోవాలన్నమాట. అలాగా పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసి గిన్నెలో వేసుకోవాలి. చూడండి, నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. విడదీసి గిన్నెలో చింతపండు ములిగేటట్టు నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం ఒక కళాయి తీసుకుని, వెడల్పాటి కళాయి తీసుకోవాలి. అడుగు మందంగా ఉండాలి. వెడల్పాటి కళాయి అడుగు మందంగా ఉంటే కూర అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు మీకు 4 బాంగడాయి చేపలు చూపెడుతున్నాను. 4 బాంగడాయి చేపలకి 3 అవుతే 2 ముక్కలు కోసాడు. ఒకటి చేప కింద వదిలేశాడు, కొంచెం చిన్న చేప. అది పెద్ద చేపలు 2 ముక్కల కింద కట్ చేశాడు. ఇలా చేప ముక్కలు ఇలా పేర్చుకుని మనం ఇప్పుడు ఇలా పేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇడిపోకుండా ఉంటుంది. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను, 2వ స్పూన్ వేస్తున్నాను, మళ్ళీ 3 స్పూన్లు. 3 స్పూన్లు కారం వేసాను. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను నల్ల మిరియాల పొడి వెయ్యాలి. కూర చాలా బాగుంటుంది. 1 కప్పు నువ్వుల నూనె. నువ్వుల నూనె వేస్తే కూర చాలా చాలా బాగుంటుంది. చేపల పులుసు ఇది. బటర్ బయట ఒకటి వేసాను, 2వ బయట 2 బటర్ బయటలు ఇప్పుడు వేస్తున్నాను. నేను మళ్ళీ కూడా వేస్తాను, చూడండి. ఇంట్లో వెన్నపూస ఉంటే కనుక వెన్నపూస వేసుకోండి. ఒక కోడిగుడ్డు అంత ఎత్తు వెన్నపూస వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చేపల పులుసు. ఎటువంటి చేప అయినా సరే వెన్నపూస వేసి వండుకోండి. వెన్నపూస మాకు ఉండదు కాబట్టి నేను బటర్ బయటలు 2 వేసాను అన్నమాట. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు పిసికి పోసుకోవాలి. చింతపండులా పిసుకు పోసుకుని మళ్ళీ రెండోసారి కూడా కొంచెం నీళ్లు పోసుకుని ఒక 1/2 గ్లాసు బాగా చింతపండులో ఉన్న పులుపు మొత్తం పోయేటట్టు ఇలా పిసికి మొత్తం అంతా పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసేసుకున్న తర్వాత నేను ఒక 3 బెండకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. చేపల పులుసులో బెండకాయ చాలా బాగుంటుంది. చేపల పులుసు నీసు వాసన రాకుండా ఉండాలంటే ఒక బిర్యానీ ఆకు పెట్టండి. ఇది నానమ్మ టిప్పు, చాలా బాగుంటుంది. చేసి చూడండి, తర్వాత కామెంట్ చేయండి. 4 పచ్చిమిరపకాయలు. ఇది ఒక పెద్ద ఆనియన్ అన్నమాట. చిన్నవి అవుతే 2 ఆనియన్స్ తీసుకోండి. క్యారెట్ కోరుకునే దాంతో కోరుకున్నాను ఇలాగ. తర్వాత 1 టమోటా ప్యూరీ చేసి వేసుకున్నాను. 1 గుప్పుడు కొత్తిమీర. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఇంతకు మించి ఏమీ లేవు. మరి ఈజీయే కదా, ఈజీ కాదా? మీరే చెప్పాలి. చాలా ఈజీ. నానమ్మ చేసేది తక్కువ మసాలా, ఎక్కువ రుచి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత అన్నీ వేసేసి ఇలా చేతితోటి 4 మూలలా కదుపుకోవాలి. కలుపుకుంటే ఉప్పు కారం పులుపు అంతా పడుతుంది. మరొకసారి చెప్తున్నాను చూడండి. 4 బాంగడాయి చేపలకి
3 స్పూన్లు కారం వేసాను, అర స్పూను నల్ల మిరియాల పొడి వేసాను, కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపడగా ఉప్పు, పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టి పిసికి పోసాను, కొంచెం కొత్తిమీర, ఒక ఆనియన్ కోరి వేసాను. ఉప్పు చూసుకుంటున్నాను, అన్నీ ఇప్పుడేనండి, పచ్చివే చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదు, అందుకని మరింత ఉప్పు జల్లుకోవాలి. ఉప్పు జల్లిన తర్వాత ఇలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఉప్పు మొత్తం కాలుస్తుంది. ఇప్పుడు మనం పొయ్యి అంటించుకుని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఐ ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టుకుని కుత 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 ఉడకనివ్వాలి కూరని. మనం 5 నిమిషాలు దగ్గరుండి, అంత ఎడల్పు మనకి గ్యాస్ మంట రాదు. అందుకని నేను ఈ పక్కకి ఆ పక్కకి కొంచెం పక్కలకు పెట్టుకుంటా. పక్కలకు పెట్టుకుంటే 4 మూల ఉడుకుతుంది. 4 మూల అలా కదిపి ఒక 5 నిమిషాలు ఐ ఫ్లేమ్లో దగ్గరుండి ఇలాగే ఉడుకుతుంది కూర. కదుపుతూ ఉంటాను 2 నిమిషాలకు ఒకసారి. 5-6 నిమిషాలు అలా ఉంటే 2-3 సార్లు మనం దగ్గరుండి ఇలా కదిపేసుకుని తరువాత సిమ్లో పెట్టి 10-15 నిమిషాల వరకు వదిలేయాలి. నేను ఇప్పుడు ఐ ఫ్లేమ్లో మాత్రమే కూర ఉడుకుతోంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు దగ్గరుండి 5 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మరొక బటర్ బయట వేసుకున్నాను. బటర్ బయట మధ్యలో వేసుకుంటే ఇంకొకటి చాలా బాగుంటుంది. మీరు వెన్నపూస ఉంటే ముందు ఒక కోడిగుడ్డు అంత వెన్నపూస వేయండి, తర్వాత కొంచెం వేయండి సగం ఉడికిపోయాక. ఇంకా నేను సిమ్లో పెట్టేశాను, పొయ్యిని సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టి 10-15 నిమిషాల వరకు వదిలేశాను. 15 నిమిషాల తర్వాత మూత తీస్తే కూర చూడండి చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అలా తేరింది అంటే కూర ఉడికిపోయింది అని అర్థం అన్నమాట. చూడండి చక్కగా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. టెంప్టేషన్ అండి, ఇప్పుడే అన్నం వండుకుని తినేయాలన్నంత టెంప్టేషన్. పొయ్యి కట్టేశాను. పొయ్యి కట్టేసాక ఫుల్గా మూత పెట్టకూడదు. మూత ఇలా ఒడ్డిగిలిగా వేసి వదిలేయాలి. ఆ బర్నర్కున్న వేడి అలా ఒక అరగంట ఉంటుంది, ఇలాగే ఉడుకుతూ ఉంటుంది. చూడండి మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే కనుక 1-2 చేపలు తెచ్చుకుని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు, నానమ్మ ఇంత ఈజీగా చేప కూర వండడం. చాలా ఈజీ అమ్మా, నానమ్మ ఎంత ఈజీగా వండుతుంది ఏ వంటనైనా. మరి ఇంకెందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. నానమ్మకి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ కామెంట్లు, మీ లైక్లే మీ నానమ్మకి ఎంతో ఎనర్జీని ఇస్తాయి. మరిన్ని వంటలు మీ ముందుకు తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తుంది మీ నానమ్మ. తక్కువ మసాలా, ఎక్కువ రుచి. థ్యాంక్ యూ. ఏంటి నచ్చిందా?